హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఇది గొప్ప అవకాశం చెప్పవచ్చు. ఎందుకంటే డిప్లొమా కాలేజీకి సంబంధించిన మొత్తం లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 200కు పైగా ఇంజనీరింగ్ డిప్లొమా కాలేజెస్ అనేది ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లోనికి సంబంధించిన మొత్తం కాలేజీ లిస్ట్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా ఇక్కడ మనం చూసినట్టయితే కాలేజ్ యొక్క కోడ్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ప్లేస్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత రీజియన్, టైప్, మైనారిటీ, ఇన్స్టిట్యూట్ టైప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే సుమారుగా కాలేజెస్ అనేది 262 కాలేజెస్ అనేవి మొత్తం ఉండడం జరిగింది. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజెస్ కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క 2021కి సంబంధించి కొత్తగా కొన్ని కాలేజెస్ కూడా యాడ్ అవ్వడం జరిగాయి. అవి కూడా గవర్నమెంట్. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే సుమారుగా 262 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం కాలేజీ యొక్క నేమ్స్, అదేవిధంగా వాటి యొక్క ప్లేసెస్, అంటే అది ఏ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ అనేది మొదటగా చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజీ లిస్ట్ అనేది మొదటగా మనం తెలుసుకుందాం. అయితే గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ కూడా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన నెంబరు, అంటే దాని యొక్క సీరియల్ నెంబరు, అదేవిధంగా కాలేజీ తర్వాత ప్లేస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మొదటగా ఇందులో మనం చూసినట్టయితే గవర్నమెంట్ కాలేజ్ చూసినట్టయితే ఇక్కడ మీరు 5th చూడండి, ఐదో చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనపర్తి. ఇది ఈస్ట్ గోదావరిలో ఉండడం జరిగింది. ఈస్ట్ గోదావరిలోని అనపర్తి అనే ప్లేస్లో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర పాలిటెక్నిక్, ఇది కాకినాడలో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్, అదేవిధంగా కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 7ది చూసినట్టయితే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, ఇది ఏటిపాక ఈస్ట్ గోదావరి. ఇది కూడా ఏటిపాక ఈస్ట్ గోదావరిలోనే ఉండడం జరిగింది. అయితే ఇది కేవలం బాయ్స్కి మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే 12ది చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది ద్రాక్షారామంలో ఉండడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది ద్రాక్షారామంలో ఉండడం జరిగింది. ఇది కూడా ఈస్ట్ గోదావరిలో ఉండడం జరిగింది. అయితే ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్ విత్ కో ఎడ్యుకేషన్ అని వారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత 19ది చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, కేవలం మహిళల కోసం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది కాకినాడ యొక్క టౌన్లో ఉండడం జరిగింది. ఈస్ట్ గోదావరి, ఓన్లీ మహిళలకు మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత 23ది చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది పిఠాపురంలో ఉండడం జరిగింది. అయితే ఇది కో ఎడ్యుకేషన్ విత్ గవర్నమెంట్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 25ది చూడండి, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, ఇది రామచంద్రవరంలో ఉండడం జరిగింది. ఇది ఈస్ట్ గోదావరి, గవర్నమెంట్ కాలేజ్, కేవలం బాయ్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 26ది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, ఇది రాజమండ్రిలో ఉండడం జరిగింది. ఇది ఈస్ట్ గోదావరి యొక్క పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ కాలేజ్, అయితే ఇది కేవలం బాయ్స్కి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు నేను చెప్పినవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి పరిధిలోనే ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా కాలేజెస్ అనేవి మనకి ఈస్ట్ గోదావరి యొక్క పరిధిలో, అంటే దగ్గర కాకినాడ, రాజమండ్రికి దగ్గరలోని సుమారుగా గవర్నమెంట్ కాలేజెస్ అనేవి కో ఎడ్యుకేషను, అదేవిధంగా మహిళలకు సంబంధించిన కాలేజెస్, దాంతోపాటు బాయ్స్కి సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది కంప్లీట్ అనేది అవడం జరిగింది. ఇప్పుడు గుంటూరు పరిధిలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 38ది చూడండి ఒకసారి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఇది గుంటూరులో ఉండడం జరిగింది, గుంటూరు టౌన్లో. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 42ది చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది
క్రోసూరు అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది గుంటూరు యొక్క పరిధిలో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్, అదేవిధంగా కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 44 చూసినట్టయితే ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇది గుంటూరు యొక్క టౌన్లో ఉండడం జరిగింది. ఇక్కడ కో ఎడ్యుకేషన్, ఇది గవర్నమెంట్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 51 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇక్కడ మీరు చూడండి 51 తర్వాత ఇక్కడ పిఓఎన్ఆర్ అని చెప్పి ఉంది నెక్స్ట్ బాక్స్లో. అది ఏంటంటే కాలేజ్ యొక్క షార్ట్ కట్ కోడ్ అనమాట. ఆ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది పున్నూరు అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. గుంటూరులోని పున్నూరు అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ 52 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది రేపెల్లె అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది గుంటూరులో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పిన ఈ కాలేజెస్ అన్నీ కూడా గుంటూరు పరిధిలోకి రావడం జరుగుతుంది. గుంటూరు పరిధిలో చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి కంటే గుంటూరు పరిధిలో అయితే కాలేజెస్ అయితే తక్కువే ఉండడం జరిగింది. ఎందుకంటే ఈస్ట్ గోదావరి అనేది చాలా పెద్ద డిస్టిక్ కాబట్టి గుంటూరు కన్నా, అందువల్ల అక్కడ ఎక్కువ కాలేజెస్ అనేది రావడం జరిగాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి అయింది. తర్వాత కృష్ణా డిస్టిక్లో సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. కృష్ణా డిస్టిక్లో మనం చూసినట్టయితే మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే 61 చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్. ఇది గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇక్కడ కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అంటే అర్థం మహిళలు మరియు బాలుర్లు, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు బోత్ ఆర్ కంబైన్డ్ అయి ఉంటుందని దానికి అర్థం అన్నమాట. తర్వాత ఇక్కడ చూసినట్టయితే 66 చూసినట్టయితే 66ది గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది గన్నవరంలో ఉండడం జరిగింది. కృష్ణా డిస్టిక్ గవర్నమెంట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 68 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది కూడా కృష్ణా డిస్టిక్లోనే ఉండడం జరిగింది. కాలిడిండి అని చెప్పి ప్రాంతం అని చెప్పి ఇవ్వడం జరిగింది. కృష్ణా డిస్టిక్, ఇది గవర్నమెంట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే 73 చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఇది నందిగామ అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. కృష్ణా డిస్టిక్లోని నందిగామ అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క కాలేజ్ అనేది కేవలం మహిళలకనే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే 88 కాలేజ్ చూసినట్టు ఒకసారి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, కృష్ణా డిస్టిక్ అని చెప్పడం జరిగింది. ఇది విజయవాడ టౌన్లో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 92 చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అడ్డనక్కి అనే ప్రాంతం, అయితే ఇది ప్రకాశం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొత్తం ఇంతటితో కృష్ణా డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రకాశం డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది చూద్దాం. 92 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అడ్డనంకి ప్రాంతం, ఇది గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడ కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 97 చూసినట్టయితే SUVR అండ్ SR గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఇది కూడా ప్రకాశం డిస్టిక్లోని ఈతముక్కల అనే ప్లేస్ దగ్గర ఉండడం జరిగింది. ఈతముక్కల, ప్రకాశం డిస్టిక్ గవర్నమెంట్ కాలేజ్, ఇది కేవలం మహిళలకని వారు చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మాత్రమని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 102ది చూడండి ఒకసారి, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది ఒంగోలు ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది కూడా ప్రకాశం డిస్టిక్ యొక్క పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 108 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆమదలవలస, శ్రీకాకుళం. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా ప్రకాశం డిస్టిక్ యొక్క పరిధిలోకి రావడం జరిగింది. ప్రకాశం డిస్టిక్లో కూడా పెద్దగా కాలేజెస్ అయితే లేవు. కేవలం గవర్నమెంట్ కాలేజెస్ చూసినట్టయితే కేవలం 3 లేదా 4, అంత మించి ఎక్కువ అయితే లేవు.
తర్వాత శ్రీకాకుళానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. శ్రీకాకుళానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే, శ్రీకాకుళం యొక్క పరిధిలో మనం చూసినట్టయితే గవర్నమెంట్ కాలేజెస్ ఆమదల వలస, ఇక్కడ 108 చూడండి, గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ ఆమదల వలస, ఇది శ్రీకాకుళం యొక్క పరిధిలో ఉంది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత 109 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఇది శ్రీకాకుళంలో ఉండడం జరిగింది. ఇది గర్ల్స్ కాలేజ్, కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది శ్రీకాకుళం యొక్క టౌన్లోనే ఉండడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ 111 చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది శ్రీకాకుళం, అయితే ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత చూసినట్టయితే 112 చూడండి, 112 చూసినట్టయితే 112 కూడా గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, ఇది సేటంపేట అంట, సేటంపేట పరిధిలో ఉండడం జరిగింది. ఇది శ్రీకాకుళం పరిధిలోనే ఉంది. అయితే ఈ యొక్క కాలేజ్ అనేది కేవలం మగవారికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 114 గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది టెక్కలి ప్రాంతంలో ఉండడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది టెక్కలి ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజు, ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇక్కడతోటి శ్రీకాకుళంకి సంబంధించిన కాలేజెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకాకుళంలో సుమారుగా 3 లేదా అంతకంటే ఎక్కువ అయితే లేవని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించిన కాలేజ్ చూద్దాం. విశాఖపట్నానికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ 119 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది అనకాపల్లిలో ఉండడం జరిగింది. అనకాపల్లిలో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 123 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఇది కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఈ కాలేజీ భీమునిపట్నంలో ఉండడం జరిగింది. విశాఖపట్నం కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 126 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది చోడవరంలో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 129 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, ఇది విశాఖపట్నంలో ఉండడం జరిగింది. ఇది విశాఖపట్నం టౌన్లో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 131 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది నర్సీపట్నం పరిధిలో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ 133 చూసినట్టయితే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, ఇది పాడేరులో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్, అయితే కేవలం మగవారికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 134 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది పెందుర్తిలో ఉండడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది పెందుర్తిలో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత 139 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది విశాఖపట్నం యొక్క టౌన్లో ఉండడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతటితోటి విశాఖపట్నానికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే సుమారుగా విశాఖపట్నంలోని సుమారుగా 5 లేదా 6 అంతకంటే ఎక్కువ అయితే కాలేజెస్ అయితే లేవు, గవర్నమెంట్ సంబంధించిన కాలేజెస్. తర్వాత విజయనగరానికి సంబంధించిన కాలేజెస్ చూద్దాం ఫ్రెండ్స్. విజయనగరానికి సంబంధించిన కాలేజెస్ చూసినట్టయితే 150 చూసినట్టయితే నారా 150 కాలేజ్ చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, నాయుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది చీపురుపల్లి ప్రదేశంలో ఉండడం జరిగింది. విజయనగరం పరిధిలో ఉన్న చీపురుపల్లి ప్రదేశంలో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్టయితే 152 చూసినట్టయితే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, ఇది కూడా విజయనగరం యొక్క పరిధిలో ఉండడం జరిగింది. గుమ్మ లక్ష్మీపురం అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. అయితే ఇది కేవలం మగవారికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఓన్లీ బాయ్స్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా
153 చూసినట్టయితే ఎస్ఎంటి శ్రీమతి సత్తూరు శశికళ దేవి గవర్నమెంట్ పాలిటెక్నిక్, శశికళ దేవి గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది చినంబరంగి అనే ప్రదేశంలో ఉండడం జరిగింది. చినంబరంగి అనే ప్రదేశంలో ఇది విజయనగరం పరిధిలో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్. శశికళ దేవి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 155 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది చూసినట్టయితే పార్వతీపురం విజయనగరంలోని పార్వతీపురం అనే ప్రదేశంలో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా లాస్ట్గా మనం చూసినట్టయితే విజయనగరం టౌన్లో ఉన్న ఏకైక ఒకే ఒక్క కళాశాల 164 చూసినట్టయితే ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది విజయనగరంలో ఉండడం జరిగింది. విజయనగరం యొక్క టౌన్లో ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెస్ట్ గోదావరికి సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది చూద్దాం. విజయనగరంలో కూడా సుమారుగా 3 లేదా 4, 5 అంతకంటే ఎక్కువ అయితే లేవు గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే చూసినట్టయితే. ఇప్పుడు వెస్ట్ గోదావరికి సంబంధించి చూసినట్టయితే వెస్ట్ గోదావరిలో ముఖ్యంగా చూసినట్టయితే 168 చూసినట్టయితే 168 గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి. ఇది గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 169 గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్. ఇది కేఆర్పురం. ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇది కేవలం మగవారికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది, ఓన్లీ బాయ్స్కి. అదేవిధంగా 171 చూసినట్టయితే ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్. ఇది తణుకులో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడ కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో కాలేజ్ కూడా ఉండడం జరిగింది, సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఉండడం జరిగింది. 172 చూసినట్టయితే ఇది కూడా సేమ్ ఆ యొక్క సంస్థకు సంబంధించిందే, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇది తణుకులో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 175 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది తాడిపల్లిగూడెంలో ఉండడం జరిగింది, వెస్ట్ గోదావరి. తాడిపల్లిగూడెంలో ఉండడం జరిగింది, వెస్ట్ గోదావరి. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 177 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది అనంతపురంలో ఉండడం జరిగింది. ఇది అనంతపురం డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ అన్నమాట. వెస్ట్ గోదావరికి సంబంధించిన కాలేజెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సుమారుగా 3 లేదా 2, 3, 4 అంతకంటే ఎక్కువ అయితే లేవు. తర్వాత అనంతపురం డిస్టిక్ సంబంధించి చూసినట్టయితే 177 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది అనంతపురంలో ఉండడం జరిగింది, కో ఎడ్యుకేషన్. అదేవిధంగా 180 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది ధర్మవరం అనే ప్లేస్లో ఉండడం జరిగింది, అనంతపురం యొక్క పరిధిలోని. ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 181 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన లిస్ట్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్కి సంబంధించి ఇది హిందూపురంలో ఉండడం జరిగింది. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది, తర్వాత 182 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది కూడా అనంతపురంలో ఉండడం జరిగింది. ఇది కూడా అనంతపురం డిస్టిక్లో ఉండడం జరిగింది, గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్. అదేవిధంగా 183 గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది కూడా అనంతపురంలోనే ఉండడం జరిగింది, ఇది కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అనంతపురంలోనే సుమారుగా గవర్నమెంట్ కాలేజెస్ అనేవి సుమారుగా 1, 2, 3, 4 సుమారుగా 5 కాలేజెస్కి అబోవ్ అనేది సుమారుగా 5 కాలేజెస్ పైగా ఉండడం జరిగింది.
ఇక్కడ కేవలం నేను అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజ్ నేమ్స్ మాత్రమే చెప్తున్నాను. వాటికి సంబంధించిన ప్లేసెస్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చాలా క్లియర్‌గా చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే హ్మ్. 184 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది కూడా అనంతపురంలోనే ఉండడం జరిగింది. మడకాసరా అని చెప్పడం జరిగింది. ఇది కూడా కో ఎడ్యుకేషన్. తర్వాత 185 గవర్నమెంట్ పాలిటెక్నిక్ నార్పాల. ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 187 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్. 188 గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది రాయదుర్గలోని ఒక కాలేజు, తాడిపట్టి తాడిపట్రి అని చెప్పడం జరిగింది. ఒకటి రాయదుర్గలో ఉండడం జరిగింది, ఒకటి తాడిపత్రి ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ రెండు కూడా గవర్నమెంట్ కాలేజెస్, అదేవిధంగా కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 190 చూసినట్టయితే 190 అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వరవకొండ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఇంతటితో మొత్తం అనంతపురంకి సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ కాలేజ్. సుమారు ఇక్కడ మనం చూసినట్టయితే సుమారుగా 10 కాలేజెస్ అనేది ఉండడం జరిగింది. ఎక్కడ అనంతపురం డిస్టిక్ యొక్క పరిధిలోని దగ్గరగా సుమారుగా 10 కాలేజెస్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు చిత్తూరు డిస్టిక్ సంబంధించిన గవర్నమెంట్ కాలేజీ లిస్ట్ అనేది చూద్దాం. 193 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ చంద్రగిరి, ఇది చిత్తూరులో ఉండడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 195 చూసినట్టయితే వైసీ జేమ్స్ యాన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది కుప్పంలో ఉండడం జరిగింది. చిత్తూరు పరిధిలోని కుప్పంలో ఉండడం జరిగింది. గవర్నమెంట్ కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 197 గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది కాలిగిరి ప్రాంతంలో ఉండడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్. అదేవిధంగా 200 చూసినట్టయితే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, ఇది మడనపల్లి అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది చిత్తూరు. ఇది కేవలం బాయ్స్కి మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కేవలం మగవారికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 103 చూసినట్టయితే 203 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఫర్ ఉమెన్ పలమనేరు చిత్తూరు, ఇది కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 2004 చూసినట్టయితే 204 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది నగరి, ఇది చిత్తూరులో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 208 చూసినట్టయితే శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్, ఇది తిరుపతిలో ఉండడం జరిగింది. చిత్తూరు డిస్టిక్ పరిధిలోకి వస్తుంది. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 213 ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది కూడా తిరుపతిలో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్, ఇది కూడా చిత్తూరు డిస్టిక్ యొక్క పరిధిలోకి వస్తుంది. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా చిత్తూరు డిస్టిక్ యొక్క పరిధిలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్. అయితే సుమారు ఇక్కడ 4 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు కడపకు సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది చూద్దాం. కడపకు సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది చూసినట్టయితే 220 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు, ఇది గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 222 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కమలాపురం కడప డిస్టిక్, ఇక్కడ కూడా కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 224 గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది ఉబ్బలివారిపాలెం, ఇది కూడా కడప డిస్టిక్లో ఉండడం జరిగింది. ఉబ్బలివారిపాలెం అనే ప్రదేశంలో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత 225 గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది ప్రొద్దుటూరు
ఇది కడపలో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చాలా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 226 ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఇది రాయచోటి రాయచోటి అనే ప్రదేశంలో ఉండడం జరిగింది. కడప ప్రదేశంలోని ఇది గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్. అదేవిధంగా చూసినట్టయితే 227 గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజంపేట. ఇది గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 228 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది సింహాద్రిపురం ఇది కడప డిస్టిక్లో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 234 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది వేమపల్లి కడప డిస్టిక్. ఇది కూడా కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంతటితో కడపకు సంబంధించిన లిస్ట్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. కడపలో చూసుకున్న సుమారుగా 4 లేదా అంతకంటే 5 కాలేజీలు అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు మనం కర్నూలు డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ చూద్దాం. కర్నూలు డిస్టిక్ సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ చూసినట్టయితే 235 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది ఆడోని అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది కర్నూలు డిస్టిక్లో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత 236 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది అల్లూరు ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది కర్నూలు డిస్టిక్ పరిధిలో రావడం జరుగుతుంది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 240 చూసినట్టయితే శ్రీ జిపిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది కర్నూలులో ఉండడం జరిగింది. కర్నూలు యొక్క టౌన్లోని కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్టయితే 242 చూసినట్టయితే ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది నంద్యాల ఇది కర్నూలు డిస్టిక్లో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్టయితే 243 చూసినట్టయితే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ శ్రీశైలంలో ఉండడం జరిగింది. కర్నూలు డిస్టిక్ ఇది కేవలం మగవారికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంతటితో కర్నూలుకు సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. కర్నూలులో చూసినట్లయితే సుమారుగా కేవలం 4 కాలేజీలు మాత్రమే ఉండడం జరిగింది. ఇప్పుడు నెల్లూరుకి సంబంధించిన కాలేజీ లిస్ట్ అనేది చూద్దాం. నెల్లూరుకు సంబంధించిన కాలేజీ లిస్ట్ చూసినట్లయితే 246 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇది నెల్లూరు డిస్టిక్లో ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ చెప్పి చెప్పడం జరిగింది. ఎటిమికూర అని చెప్పి ఏదో పేరు ఉండడం జరిగింది. నాకు అది అర్థం అవ్వలేదు. తర్వాత చూడండి 200 తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ 249 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది గూడూరు నెల్లూరు డిస్టిక్లో ఉండడం జరిగింది. ఇక్కడ కూడా కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్టయితే 250 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కవాలి ఇది నెల్లూరు డిస్టిక్లో రావడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తర్వాత 251 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరులో ఉండడం జరిగింది. అంటే టౌన్లోనే ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా లాస్ట్గా మనం చూసినట్టయితే 255 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ ఇది నెల్లూరు టౌన్లో ఉండడం జరిగింది. ఇది కేవలం మహిళలకు మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ నెల్లూరులో చూసినట్టయితే సుమారుగా 5-6 కాలేజెస్ అనేది ఉండడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే కొత్తగా కొన్ని కాలేజెస్ అనేవి రావడం జరిగాయి. గవర్నమెంట్ కాలేజెస్ అవి లాస్ట్ని ఇవ్వడం జరిగింది. 256 కానిచ్చి 262 వరకు మొత్తం లాస్ట్ ఉన్న కాలేజెస్ అన్నీ చూడండి. ఫస్ట్ 256 కాలేజ్ చూసినట్లయితే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది తిరుపతిలో ఉండడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కాలేజ్ చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనారిటీస్ ఇది గుంటూరులో ఉండడం జరిగింది. మైనారిటీస్ అంటే 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులు ఎవరైనా డిప్లొమాగా జాయిన్ అవుతే ఇక్కడ వారికి మొదటగా సీట్ అనేది కల్పించడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే తర్వాత శ్రీ
జీపీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది కర్నూలులో ఉండడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే 258 ఒకసారి చూసినట్టయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ. టెక్స్టైల్కి సంబంధించిన కాలేజ్ చూసినట్టయితే గుంటూరులో మాత్రమే ఉండడం జరిగింది. గుంటూరు యొక్క పరిధిలో మాత్రమే ఉండడం జరిగింది. అది కూడా టౌన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 260 చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనారిటీ అనగా 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకి కాలేజ్ అనేది ఉండడం జరిగింది. అది కూడా కర్నూలులోనే ఉండడం జరిగింది. కో ఎడ్యుకేషన్ అని వారు చెప్పడం జరిగింది. 261 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరమిక్ టెక్నాలజీ. ఇది గూడూరులో ఉండడం జరిగింది. గూడూరు ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది నెల్లూరు పరిధిలోకి రావడం జరుగుతుంది. కో ఎడ్యుకేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్గా చూసినట్లయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. ఇది విశాఖపట్నంలో ఉండడం జరిగింది. విశాఖపట్నం యొక్క టౌన్లో ఉండడం జరిగింది. ఇప్పుడు వరకు చెప్పిన లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ మాత్రం ఇప్పుడు నేను చెప్పాను. ఇంకా మీకు ప్రైవేట్ కాలేజు వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన మొత్తం ప్రైవేట్ కాలేజు గవర్నమెంట్ కాలేజు మొత్తం లిస్ట్ అనేది ఇప్పుడు నేను ఏదైతే చూపెట్టానో అలా యాస్టీజ్గా రావడం జరుగుతుంది. అందులో మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ యొక్క బెస్ట్ కాలేజు అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ అనేవి కూడా సెలెక్ట్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది అక్టోబర్ 12 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అక్టోబర్ 12 నుంచి 18 వరకు దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో మనం చూసినట్టయితే ఇక్కడ కౌన్సిలింగ్ టైంలోని మీరు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫీజు అనేది ముఖ్యంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, పర్టికులర్గా ఫీజు అయితే అంతే తీసుకుంటారు, అంతకుమించి ₹1 కూడా తీసుకోరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల దగ్గర నుంచి ₹300 చలానా కట్టించుకోవడం జరుగుతుంది. ఓసీ జనరల్ అభ్యర్థుల నుంచి ₹600 చలానా అనేది కట్టించుకోవడం జరుగుతుంది. అది కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అదేవిధంగా మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్కి కూడా మొదటగా ఆ యొక్క ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ మీ సేవ కేంద్రాలు ఎక్కడైనా ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి మీ ఫీజు అనేది చెల్లించండి. లేదా ఇంటర్నెట్ ఏమన్నా ఉన్నట్టయితే వారి దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పాసిబిలిటీ అవ్వచ్చు, లేకపోతే లేదు. అయితే మీ యొక్క ఫీజు అనేది మీ సేవకి వెళ్తే చాలా ఈజీగా ఫీజు అనేది పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు రిసిప్ట్ అనేది వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలోని డెఫినెట్గా ఆ యొక్క రిసిప్ట్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ యొక్క రిసిప్ట్ ద్వారా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఈ యొక్క కాలేజీ లిస్ట్కి సంబంధించిన లింక్ అనేది ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా మొత్తం లిస్ట్ కూడా చూసుకోవచ్చు. బెస్ట్ కాలేజ్ ఏంటి, ఏ కాలేజ్ ఎలా ఉంటుంది అన్న వివరాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు డెఫినెట్గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఒక సెట్ ఉండాలి. తర్వాత డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఏ ఉంటాయి, డూప్లికేట్ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా అంటే జెరాక్స్ కాపీస్ అనమాట 3 సెట్లు అనేది తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా దానికి సంబంధించి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు కూడా పట్టుకెళ్ళండి. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ కూడా పట్టుకెళ్ళినా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.